మన గవర్నమెంట్ ఎలక్షన్కి ఎంత మెజార్టీ వచ్చింది మీ గ్రామం నుంచి? మా గ్రామంకి వెళ్ళి 370 మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయండి? 1000 ఓట్లకు 300 ఓట్లు బీఆర్ఎస్ పడ్డాయి. మిగతా మొత్తం 670 ఓట్లు మాకే పడ్డాయి. అయితే మా ప్రజాపాలన కార్యక్రమం మీ గ్రామ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన మొత్తం చేయి గుర్తుకు అంటే ప్రజాపాలన కార్యక్రమం చేసి కదా మన డైరెక్ట్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ వచ్చి అప్లికేషన్ తీసుకురు అందులో ఎంఆర్ఎస్ ఎండి హౌస్ పోయేది. ఇదే మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చి అప్లికేషన్ తీసుకోవడం బాగుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లలో మీ ప్రజల్లో ఏమైనా స్పందన? బస్సు మూవ్మెంట్ అయింది కదా, దానికి ఏమంటారు? బస్సు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. ఎక్కడ పోయినా లేడీస్ చాలా మంచిగా సంతోషపడుతారు. అలాంటిది మంచి సక్సెస్ అయింది. ఈ కరెంటు బిల్లు నెక్స్ట్ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అది కూడా లేడీస్కైనా చాలా మంచి ముఖ్యత. మీ గ్రామంలో గతంలో రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి? రేషన్ కార్డులు ఏం రాలేదు. ప్రజాపాలన దేనికి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి మీ గ్రామంలో? రేషన్ కార్డ్స్కి వచ్చాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు మీ దగ్గర? మా దగ్గర ఇందిరమ్మ ఇళ్ళు దాదాపు 100 ఇళ్ళు ఉన్నాయి. బీఆర్ఎస్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక ఇల్లు కూడా లేదు. గతంలో మీరే గెలిపించిన చిరుమతిలింగ మీ పార్టీ నుంచి గెలిపించారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో వేయండు. అప్పుడు మీ కార్యకర్తలు సంప్రదించిపోయిందా, డైరెక్ట్ వెళ్ళిపోయిందా? కార్యకర్తలను పక్కన పెట్టి డైరెక్ట్ వెళ్ళిపోయాడు. మీ గ్రామం గత ప్రభుత్వం ఎంతవరకు అభివృద్ధి చెందింది? చాలా వరకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా అన్నీ అయిపోయినాయి. నిన్నేదో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చి కొద్దిగా సీసీ రోడ్లే. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలు మీరు ఏం చెప్తారు సార్? గ్రామ ప్రజలందరికీ చేతి గుర్తు ఓటేసి మళ్ళీ పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్లో ఎంపీగా గెలిపించుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఇంటింటా ప్రచారం చేస్తారు.